ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును ప్రభువా, నీ రాకడకును నువ్వు రావడానికి, ఈ యుగ సమాప్తికి, ఈ యుగ నాశనం అవడానికి, ప్రజలందరూ భూమి మీద ఉన్న ప్రజలందరూ నాశనం అవడానికి సూచనలేవి, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మాతో చెప్పవా అని అడిగినప్పుడు మత్తయ్య గారు దగ్గర ఉన్నారు. ఆయన చెప్పినప్పుడు రాస్తున్నాడు. ఏమని? యేసు వార్త ఇట్లా అన్నాడట. అప్పుడు ఎవడును మిమ్మల్ని మోసపరచుకుంటూ మొదట చీటింగ్ అండి. ఆహారంలో మోసం, బట్టల్లో మోసం, సబ్బుల్లో మోసం, కరెన్సీలో మోసం. ఇది మంచిది అని మనం తీసుకోవడానికి ఏది ఉండదని అన్నీ కూడా డూప్లికేట్సే. అందరూ మహామాయగాళ్ళు. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచుదురు. మరియమ్మ గర్భాన పుట్టినవాడు కదా క్రీస్తు. క్రీస్తు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, అభిషక్తుడు, రారాజు, చక్రవర్తి. క్రీస్తు అంటే ఆయన క్రీస్తు అంటే చక్రవర్తి. నేనే క్రీస్తునంటే వీడెవడు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు వాళ్ళు. లోకసువార్త 21వ అధ్యాయం 22వ వచనం, 21వ అధ్యాయం 22వ వచనం. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆనాటి నుంచి ఈనాటి వరకు, యుగ సమాప్తి వరకు, వినాశనం వరకు ఇవట ప్రతిదండన దినములట. దేవుడు మానవాళ్ళని అక్కడ 24వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? లోకమందు అంతటా ఒకేసారి ఏమి జరగదు. 8వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ అంతటా కాదు. ఇది మా దగ్గర ఎందుకంటే అగ్నిపర్వతాలు బద్దలవటం లేదు, మా దగ్గర ఎందుకంటే హరికేన్స్ రావటం లేదు, మా దగ్గర ఎందుకంటే టైఫూన్స్ రాలేదు అనుకోకండి. మీకు సరిపోయింది మీకు వస్తుంది, వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి వస్తుంది. ఎవరి గర్వాన్ని ఎలా అనర్చాలో దేవుడు ఆయనకు తెలుసు కనుక బాగా 100% డిస్టర్బ్ అయి సుధుమ గుమ్మరలా వాతావరణం మారితే అక్కడ ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. ఎక్కువ జననాశనం జరగడం ఆరంభమవుతుంది.